హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జనరల్గా మనం మన మనీని బ్యాంక్స్లో సేవ్ చేస్తూ ఉంటాం. సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ రికరింగ్ డిపాజిట్, ఇలా ఏదో ఒక ఫామ్లో మన మనీని బ్యాంక్లో సేవ్ చేసుకుంటూ ఉంటాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు బ్యాంక్లో సేవ్ చేస్తున్న అమౌంట్ ఎంతవరకు సేఫ్ అని? ఒకవేళ మన బ్యాంక్ రప్ట్ అయితే మన సేవింగ్స్ ఏమవుతుందని ఆలోచించారా? అయితే ఈ డీటెయిల్స్ కోసం వీడియోని ఎండ్ వరకు చూడండి. మన బ్యాంక్స్ అన్నిటినీ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆర్బీఐకి ఒక సబ్సిడరీ ఉంది, అదే డిఐసిజిసి, అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ మన బ్యాంక్ డిపాజిట్స్ కి ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటుంది. దీనికోసం మనం ఎటువంటి ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు. మన బ్యాంక్స్ అయితే డిఫాల్ట్ గా మన డిపాజిట్ కి ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తాయి. ఈ ఇన్సూరెన్స్ లో భాగంగా ఒకవేళ మన బ్యాంక్ రప్ట్ డిక్లేర్ చేసినా లేదా ఆర్బీఐ ఆ బ్యాంక్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేసినా డిపాజిటర్స్ కి అమౌంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఇన్సూరెన్స్ లో భాగంగా ప్రతి డిపాజిటర్ కి పర్ బ్యాంక్ అప్ టు 5 lakhs వరకు ఇన్సూరెన్స్ అయితే కల్పిస్తారు. మన డిపాజిట్ అమౌంట్ 5 lakhs లోపు ఎంత ఉందో అంత మన ఇన్సూరెన్స్ ప్రకారం అందిస్తారు. అండ్ ఒకవేళ 5 lakhs పైన ఉంటే మనకి 5 lakhs మాత్రమే ఇన్సూరెన్స్ లో పేమెంట్ చేస్తారు. సో ఇలా మన డిపాజిట్ అమౌంట్ కి ఇన్సూరెన్స్ యాక్టివ్ లో ఉంటుంది. ఇలాగా బ్యాంక్స్ అనేవి రెగ్యులేట్ అవుతూ ఉంటాయి త్రూ ఆర్బీఐ ద్వారా. సో ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా రావాలని కోరుకుంటున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం, మీ రేపటి కోసం 9999 థ్యాంక్ యూ.